హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్యశ్రీ. నేనైతే అప్పనపల్లి వచ్చాను. ఇదైతే తూర్పుగోదావరి జిల్లాలో మామిడికుదురు మండలంలో అప్పనపల్లి గ్రామంలో శ్రీ బాలబాలాజీ వెంకటేశ్వర స్వామి బాలబాలాజీ ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు. ఈ బాలబాలాజీ వెంకటేశ్వర స్వామి వారికి చరిత్ర అనేది ఉంది. ఈ అప్పనపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి అనేది 4 మూలల గోదావరి, కొబ్బరి తోటలు, పనస తోటలు మధ్యలో ఈ అప్పనపల్లి గ్రామంలో ఒక కొబ్బరికాయల వ్యాపారి, ఆయన పేరు రామస్వామి గారు. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ఆయన ఆ వ్యాపారం లాభం వచ్చిన కొంత భాగం పెత్తరపతి వెంకటేశ్వర స్వామికి, సగం ఆ రామస్వామి గారికి పంచేవారు. అయితే ఒకరోజు రామస్వామి గారు ఆ లాభం వచ్చిన దాన్ని కొంత తీసుకుని పెత్తరపతికి వెళ్ళారు, తిరుమల తిరుపతికి. అయితే అక్కడ చూసి అంత డబ్బు నీకు ఎక్కడదని ఆ రామస్వామి గారిని వేయకుండా పంపించేస్తే అక్కడే ఆయన బాధపడుతూ పడుకుంటే వెంకటేశ్వర స్వామి వారు ఆయన కళ్ళలో కనిపించి ఎందుకు బాధపడుతున్నావు అని అడిగి రామస్వామి గారిని ఇక్కడి నుంచి నా ఫోటో ఒకటి తీసుకుని వెళ్ళి అక్కడ అన్నదానం అనేది ఏర్పాటు చేసి ప్రజలకి అన్నదానం చేయమని చెప్పారంట. అయితే రామస్వామి గారు అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొచ్చి పులిహార, బూరె అన్నదానం అనేది పెట్టేవారు. ఒకరోజు ఆయన చేసే కొబ్బరికాయల వ్యాపారంలో ఒక గుట్టలో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు అనేవి కనపడడం జరిగింది రామస్వామి గారికి. అవి కొంతకాలం దాచి ఆయన గుడి కట్టించారు. అవే 2 గుళ్ళు ఉంటాయి అప్పనపల్లిలో, పాత గుడి, కొత్త గుడి అని. ఒకటి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది, ఒకటి రామస్వామి గారి కనిపించిన సాక్షాత్ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి, అవే అప్పనపల్లి గుళ్ళు. రామస్వామి గారికి కనిపించిన విగ్రహాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి, అందుకే ఆయన బాలబాలాజీ అని అంటారు. అన్నదానం అనేది ఒక్క అప్పనపల్లిలో నిత్య అన్నదానం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుడి. చూడండి, మొత్తం లక్ష్మీదేవులు, అష్టలక్ష్ములు, విష్ణుమూర్తులు అందరూ ఉంటారు ఈ విగ్రహాలు. ఇప్పుడైతే మొత్తం లైటింగ్తో అలంకరించారు. ఇక్కడ నిత్యం ఆయన కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, వాటిపైన విగ్రహాలు చిన్నగా ఉన్నాయి. ఇక్కడ గజస్తంభానికి కూడా స్టోరీ ఉంది. గోదావరిలో కొట్టుకొచ్చిందని కొంతమంది అంటున్నారు, కొంతమంది అయితే రామస్వామి గారు చేయించారని అంటున్నారు. ఈ అప్పనపల్లి బాలబాలాజీ గుడికి వచ్చిన వారు ఎవరైనా సరే పాత గుడి అనేది ఉంటుంది, అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. అలాగే కొంతమంది రామస్వామి గారిని వాళ్ళ కొడుకులు ఉంటారు, అక్కడికి కూడా వెళ్తారు. వాళ్ళని కూడా పలకరించి అక్కడ కూడా దర్శించి వస్తారు. రామస్వామి గారి సొంత గృహం దగ్గర కూడా అన్నదానం అనేది నిత్యం జరుగుతుంది. ఎవరు వెళ్ళినా వాళ్ళకి ఖచ్చితంగా భోజనాలు అనేవి ఏర్పాటు చేస్తారు ఆయన గారి కొడుకులు. ఈ అప్పనపల్లి గ్రామంలో బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు వెంకటేశ్వర స్వామి వారికి. బ్రహ్మోత్సవాల టైంలో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఒకసారి వచ్చాను బ్రహ్మోత్సవాలకి కూడా. ఇక్కడ గోదావరి నది తీరం కూడా ఉంటుంది. అక్కడ స్నానాలు చేసి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని పాత గుడి దగ్గర కూడా దర్శనం చేసుకునేవారు. ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ శివాలయం కూడా ఉంది, వెనుక భాగాన శివాలయం అనేది ఉంటుంది. ముందు కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ గోదావరి నది తీరంలో ఉంది. ఆ వర్క వినాయకుడు వారి గుడి కూడా ఉంటుంది. వచ్చిన వారు అందరూ ఇక్కడ దర్శించుని ఖచ్చితంగా వెళ్ళండి. అదేవిధంగా అప్పనపల్లి గ్రామ దేవత కూడా ఉంటారు ఇక్కడ, కనక మహాలక్ష్మి అనే అమ్మవారు. అక్కడ కూడా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని దర్శించుకోండి. చాలా అందంగా ఉంటారు అమ్మవారు అయితే, పెద్ద విగ్రహంతో మనకి దర్శనం ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అప్పనపల్లి గుడి. ఖచ్చితంగా
తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడు ఈ బాలాజీ స్వామివారిని దర్శించుకోండి. ఈ అప్పనపల్లిలో అన్నదానం అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి వారిని ఉయ్యాల ఊపుతున్నాము. అద్దాల మేడలో ఉయ్యాల చూడండి వెంకటేశ్వర స్వామి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.